ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ క్రైస్తవ సోదరి సోదరులకు వందనాలండి. కాపరి దుడ్డుకర్ అనే ఒక గ్రంథం నుండి రాల్ మోహన్ అనే రాసిన ఒక గ్రంథం ఒక భాగం నుండి మీకు కొన్ని పాఠాలు ప్రార్థన వీరునిగా ఉండడం ఎలా అనే అంశాలను చదివి వినిపిస్తున్నాను. ఇంతకుముందు ఒక వీడియో ఉంది, దాని పేరు దేవుడు తనను ప్రార్థించాలని దేవుడు మనల్ని ఎందుకు కోరుతున్నాడు అంటే పాఠం 1 లేదా అధ్యాయం 1, అది పార్ట్ 1 వీడియోలో ఉంటుంది. ఇప్పుడు పార్ట్ 2 వీడియో నీతి అనే ఛాతీ కవచం రాజదండం అనే అంశం చదువుకొని తెలుసుకుందాం. పాఠం 1 లేదా అధ్యాయం 1 మరి అర్థమైంది లేదో, ఎంతమందికి అర్థమైంది లేదో కామెంట్ పెట్టవచ్చు. అది చూసిన వారు ఉంటే కొంచెం ఇందులో ఆయన 1 అని, లేకపోతే రోమన్ అంకెలు 1 అని, లేదంటే ఆ అని, మళ్ళీ ఆ కింద మళ్ళీ 1 అని అట్లా వేయడం జరిగింది. వాటిని కొంచెం మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడం కొంచెం కష్టంగా ఉంది. కానీ ఇది నేను మీకు పుస్తకం రూపంలో అది దొరకదు, ఎక్కడ దొరకదు. నా వద్ద ఉన్న ఈ పుస్తకాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను కనుక దయచేసి ప్రార్థన చేసుకొని వీలైతే మరొకసారి కూడా వినండి, మీకు మంచి అర్థమవుతుంది. ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన ఒక సేవకుడు రాల్ మోహన్, అతడు రాసిన ఒక భాగం ఇది. మీరు చూస్తున్న ఈ గ్రంథం బైబిల్ దుడ్డుకర అనే ఒక గ్రంథం ఇది. ఇందులో ఒక దానిలోనే మీకు అందిస్తున్నాను. ప్రార్థన వీరులు ఉండడం ఎలా అనే అంశంలో 6 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 6 అధ్యాయాలను పార్ట్ 1 పార్ట్ 2 యొక్క 6 పాఠాలుగా 6 అధ్యాయాలు లేకుండా 6 పాటలు మీకు అందిస్తానండి. ఈ వీడియో మీకు ఒకవేళ నేను చదువుతుంటే అర్థం కాకపోతే డిస్ప్లే ఆపుకోండి, అంటే వీడియో ఆపి మీరే చదువుకొని ఇంకా ముందుకు మరలా ప్లే చేసుకోండి, మరలా ఆపుకొని అట్లా వినండి. నేను చదివితే అర్థం కాకపోతే మీరు చదువుకోండి. అటువంటి ఫెసిలిటీ ఎట్లా అంటే మీరు ఆపండి, వీడియోని చదవండి, మరలా ప్లే చేసుకోండి, మరలా ఆపండి. ఆ విధంగా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇది చాలా చక్కటి అంశం. ప్రార్థన వీరుని ఉండడం ఎలా. ప్రార్థన వీరుడు అంటే చాలా గొప్ప బాధ్యత. ప్రార్థన వలన గొప్ప అద్భుతాలు జరుగుతాయి. అటువంటి దాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను కనుక ఒకవేళ మీకు నేను చదివితే అర్థం కాకపోతే మీరే చదువుకోండి అని వీడియో ఆపి చదువుకోండి. రాజదండం ఇది అధ్యాయం 2 లేదంటే పాఠం 2 నీతి అనే ఛాతీ కవచం రాజదండం అనే అంశం మీద మీకు అందిస్తున్నాను. నేను చదివి వినిపిస్తున్నాను. అంటే ఇది చెప్పడం కొంచెం కష్టం, అది నేను డైరెక్ట్గా చెప్పడం కష్టం కనుక చదివి వినిపిస్తున్నాను అన్నమాట. ఇదేంటంటే ప్రార్థన వీరులుగా ఉండడం ఎలా అనే హెడ్ లైన్లో నుండి అందులో ఆయన 6 పాఠాలు 6 అధ్యాయాలు చెప్పాడు. ఒకటేమో ఆయనను ప్రార్థించడాన్ని దేవుడు మనం ఎందుకు కోరుతున్నాడు. 2 నీతి అనే ఛాతీ కవచం రాజదండం. 3వ అధ్యాయం ఆత్మతో ప్రార్థించడం వల్ల ప్రార్థనలో కలిగే శక్తి. 4 ప్రార్థనలో భాష వాడడం, వాటి అర్థం చెప్పడం. 5 ప్రవచనం ద్వారా ప్రార్థించడం. 6 ప్రవచనాత్మక ప్రార్థన బృందాన్ని ఏర్పరచడం. ఈ 6 అంశాలు అంటే 6 అధ్యాయాలు 6 పాఠాలుగా నేను మీకు చెప్తున్నాను, అంటే చదివి వినిపిస్తున్నాను. చెప్పడం లేదు, చదివి వినిపిస్తున్నట్టు చదివి వినిపిస్తున్నాను. పరిచయం. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎందుకు? మీరు శక్తివంతులు అవునట్లు. ఎఫెసీ పత్రిక 6:11. మీరు ప్రార్థించబోతున్నప్పుడు ఆత్మీయ పోరాటంలోకి లేక యుద్ధ భూమిలోకి ప్రవేశిస్తున్నారన్నమాట. మీరు దాడులకు లోనవుతారు కనుక మీరు యుద్ధంలో గెలవాలంటే సంరక్షించుకోవడానికి దేవుడిచ్చే కవచం, రక్షణ కవచం, ఆత్మకటకం, యుద్ధం చేసే ఆయుధం మీకు అవసరం. కవచాన్ని ఏ విధంగా ధరించుకోవాలో తెలిపే సూచనల కొరకు సెక్షన్ D9లోని దయ్యాలను వెలగొట్టేందుకు సిద్ధపడిన భాగం చూడండి.
నీతి అనే జాతి కవచం రాజదండం అనే ఈ పాఠంలో రోమన్ అంకె 1 నీతి అనే జాతి కవచం. చాలా దేశాలలోని పోలీసులకు బుల్లెట్ దూరని అంటే బుల్లెట్ ప్రూఫ్తో కోట్లు ఇస్తారు. తక్కువ శక్తి గల పిస్టల్తో కాల్చినట్లయితే బుల్లెట్ ఆ పోలీసులకు గాయం తగలకుండా లేక అతను చనిపోకుండా ఆ కోటు నిరోధిస్తుంది. పురాతన కాలంలో ఈటెలతో, కట్కలతో, బండరాలతో యుద్ధం ఆడేవారు. ఛాతీ కవచం వీటన్నిటి నుండి సైనికుని శరీరంపై భాగాన్ని కాపాడేది. ఈనాడు నీతి అనే ఛాతీ కవచం మీ పట్ల, నా పట్ల కూడా అదే కార్యాన్ని జరిగిస్తున్నది. పాపానికి, సాతానుకు వ్యతిరేకంగా మనం చేసే యుద్ధంలో అది మనకు రక్షణ కల్పిస్తుంది. మన సర్వాంగ కవచంలో నీతి అనే ఛాతీ కవచం ఒక ప్రాముఖ్యమైన భాగం. ఛాతీ కవచం మన హృదయాన్ని, భావోద్వేగాలను, ఇష్టాలను కప్పి కాపాడుతుంది. దుష్టుని శోధనను మనం తప్పించుకోవాలంటే ఆ రెంటిని భద్రంగా ఉంచుకోవాలి. కొత్త నిబంధనలో నీతికి 2 రకాలైన వివరణలు ఉన్నాయి. అవి 2 మన ఛాతీ కవచంకు సంబంధించినవి. నీతి అనే ఛాతీ కవచం రాజదండం అనే 2వ పాఠంలో మొదటి రోమన్ అంకెలో 1 నిర్దోషంగా నిలబడడం ఆరోపిత నీతి అంటే ఆరోపించబడే నీతి అన్నమాట. నిర్దోషంగా నిలబడడం అనేది ఆరోపించబడే నీతి అంటే అంటగట్టే నీతి. అంటగట్టడం అంటారు కదా, ఇతడు తప్పు చేశాడని అంటగడతారు. లేకపోతే ఇతడు మంచి చేసింది, అతనికి ఏమైనా రావాల్సి ఉంటే అతనికి బలవంతంగా తీసుకో అంటారు అనుకోండి. తీసుకోకపోతే బలవంతంగా ఇస్తారు. అట్లా మొదటిది ఒక పరిశుద్ధుడైన దేవుని ఎదుట తగిన విధంగా నిలబడగల మన స్థితి. మనం విశ్వసించినప్పుడు ఆయన స్వభావంలోని మంచితనం క్రీస్తు యేసులో మనదవుతుంది. మనం క్రీస్తును ప్రభువుగాను, రక్షకునిగాను విశ్వసించినప్పుడు ఆయన యొక్క ఒక కృపావరం మనకు ప్రదానం చేయబడుతుంది. మన ఖాతాలో జమ చేయబడుతుంది. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని బైబిల్ చెబుతున్నది. మన పాపాలన్నింటినీ ఒక దొంతరగాను అంటే యాకోబు పత్రిక 2:23 ఏమన్నా అబ్రహాం దేవుని నమ్మని, అది అతనికి నీతి ఎంచబడెను అని చెప్తున్నాడు బైబిల్. మన పాపాలన్నింటినీ ఒక దొంతరగాను అంటే ఒక అంత మీద ఒక దాని మీద ఒకటి ఎక్కువ దాని ఒకటి దొంతరగాను మనం మంచి పనులన్నింటినీ మరొక దొంతరగాను పేర్చి ఆ రెండింటి నుండి దూరంగా యేసు వద్దకు పరిగెత్తినప్పుడు మనం పొందేది అదే అన్నమాట. మన పాపాలను ఒకవైపు పెట్టినాం, ఒకదాన్ని ఒకటి మన మంచి పనులు ఒకదాన్ని ఒకటి పెట్టాం. అటువంటి సమయంలో దేవుని వద్దకు మనం పరిగెత్తి వెళ్ళినప్పుడు దేవుడు మంచి పనులను చూడడు, చెడ్డ పనులను చూడడు, ఆయన నీతిని చూస్తాడనమాట. మనం సంపూర్ణంగా దేవుని కృపను మాత్రమే నమ్మినప్పుడు మన పాపాల నిమిత్తం క్షమాపణ పొందడమే కాక క్రీస్తు యొక్క నీతిని ధరించుకుంటాము. మన మంచి పనులను బట్టి కాదు, చెడ్డ పనులను బట్టి కాదు, క్రీస్తుని బట్టి మనకు నీతి వస్తుంది అన్నమాట. క్రీస్తు నీతి మనం ధరించుకుంటాం. మంచోళ్ళుగా బ్రతికినా కాదు, చెడ్డలో బ్రతికినా కాదు, దేవుని కృపను బట్టి, ఆయన కుమారుడైన యేసు యొక్క త్యాగాన్ని బట్టి మనకు నీతి ఇవ్వద్దన్నమాట. దేవుడు తన కుమారులో మనలను పాపం లేని వారిగా చూస్తాడు. ఎందుకంటే యేసు మన పాపాలను తొలగించి మనకు తన నీతిని అనుగ్రహించాడు. అదే ఆరోపిత నీతి, యోగ్యమైన ప్రవర్తన, ప్రసాదిత నీతి. 2వది దాంట్లో దేవుడు ఏమి ఆశిస్తున్నాడు? రోమియోలకు రాసిన పత్రికలోని 6, 7, 8 అధ్యాయాలు 2వ రకమైన నీతిని గురించి వివరిస్తాయి. దేవుడు తన నీతిని మనకు ఆరోపించడం మాత్రమే కాక తన నీతి స్వభావాన్ని మనలో పెంపొందేలా మనకు అనుగ్రహిస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి వల్ల మనం నీతిని వ్యక్తపరచాలని లేక నీతి గల జీవితం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. మనం 6:1 నీతిగల ఉద్దేశాలను కలిగి ఉండాలి, నీతిగల తలంపులు తలంచాలి, నీతిగల మాటలు మాట్లాడాలి, నీతిగల పనులు చేయాలి. పెద్ద మొదటిగా కాదు, 2వ ఇతరులు నిన్ను చూసినప్పుడు ప్రవర్తనలోను స్వభావంలోను పరిశుద్ధతను కలిగి ఉండడమే
ఈ రెండవ రకమైన నీతి. అది ఏమిటంటే మన జీవితం ద్వారా యేసు జీవితాన్ని వ్యక్తపరచడమే. ఇది ఎంతో వాస్తవమైన ఆచరణ యోగ్యమైన నీతి. మనల్ని గమనించేవారు దేవుడు కూడా దీన్ని గమనించగలుగుతారు. దాని భావం ఏమిటంటే పవిత్రమైన ఉద్దేశం కలిగి ఉండడం. 2, సరైన దృక్పథాలు కలిగి ఉండడం. 3, అధికారానికి లోబడి ఉండడం. 4, ప్రేమతో సత్యాన్ని మాట్లాడడం. 5, మన కార్యాలన్నింటిలోనూ నమ్మకంగా ఉండడం. 6, యేసు ప్రభువే మన యజమాని అయినట్టుగా మన ఉద్యోగం చేయడం. 7, ఇతరులను సంతోషంగా సేవించడం. 8 అయితే ఇంకా దానికంటే ఇంకెంతో మరింకెంతో అన్నమాట. ఇందులో ఈ పరిశుద్ధాత్ముడే ఇందులోని రహస్యం. నీతిగల జీవితం జీవించడంలోని రహస్యం పరిశుద్ధాత్ముని శక్తినని రోమ 8వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. నీతిగల జీవితానికి ప్రమాణం ధర్మశాస్త్రమే. కానీ నీతిగా జీవించడానికి అది మనకు సహాయం చేయదు. కేవలం పరిశుద్ధాత్ముడే ఆ పని చేయగలడు. అయితే ఆయన పరిశుద్ధ ఆత్మ. ఈలో 1, ఆత్మను దుఃఖపరిచి భద్రతను కోల్పోవడం. మనం అపవిత్రమైన కోరికలకు, కామ వికారాలకు లేక ఉద్దేశాలకు శరీరానుసారమైన తావించినప్పుడల్లా ఆయన దుఃఖం పడతాడు. మన జీవితంలో ఆ రంగంలో ఆయన శక్తి ఆరిపోతుంది, బలహీనమవుతుంది. ఎఫెసీ 4:30, 1 దశలోనిక 5:19. మనకు అవసరమైన సంరక్షణ మనకిక ఉండదు. తత్ఫలితంగా మనం నీతి అనే జాతి కవచము పక్కన పెట్టి మనల్ని మనం సాతాను దాడికి గురి అయ్యేలా చేసుకుంటాం. వాడు వెంటనే అవకాశం ఉపయోగించుకోవడం ఖాయం. ఈలో 2, తగిన విధంగా జీవించి సంరక్షణను అనుభవించడం. నీతి అనే జాతి కవచం వెనుక సంరక్షణ ఉంది. తగిన ప్రవర్తన, తగిన పనులు, సరైన దానిని చేసినట్లయితే మనం క్షేమంగా ఉంటాం. మనోవాక్కాయ కర్మలో ఒకవేళ మనం జాగ్రత్తగాను, అంకితభావంతోనూ, నీతిగాను ఉన్నట్లయితే మనం సంరక్షణను, విజయాన్ని అనుభవిస్తాం. కనుక దేవుని ఎదుట, ఇతరుల ఎదుట మన దృక్పథాలలోనూ, చేతులన్నిటిలోనూ పవిత్రంగాను, నిర్మలంగాను, సరైన విధంగా ఉందాం. మన ఉద్దేశాలు, మన హృదయంలోని లోతైన ఉద్దేశాలు సదా ఆయనను మహిమపరిచి ఆయన చిత్తం నెరవేర్చేవిగా ఉండాలి. సార్దీసులోని సంఘానికి అపోస్తలుడైన యోహాను రాసిన మాటలను జాగ్రత్తగా ఆలకించండి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అరుగులు గనుక తెల్లని వస్త్రమును ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రం ధరించుకొనును, జీవగ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును కాక అని ప్రకటన 3వ అధ్యాయం 4-6 వచనాలు ఉన్న 4 నుండి 6 వచనాల్లో కలదు. మనం యుద్ధంలో ఉన్నాం. ఏ యుద్ధం? ఆత్మీయ యుద్ధంలో ఉన్నాం. ఆత్మీయ యుద్ధం అంటే ఎవరికి? మనకు కనబడని దురాత్మలకు ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మనం ఉన్నామనే విషయం గ్రహించాల్సింది మనసులమైన మనం. యుద్ధానికి సిద్ధపడవలసిన విధానంపై పౌలు తన ఉపదేశాన్ని ఈ మాటలతో ముగించాడు. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండడు. ఎఫెసీ 6:18. ప్రార్థన విషయంలో ఆత్మీయ పోరాటం జరుగుతుంది. ఇది ముమ్మాటికి సత్యం. యుద్ధభూమి నిండా గాయాలు తగిలి కూలిపోయిన వారు చెల్లచెదురుగా పడి ఉన్నారు. ఒకప్పుడు ప్రపంచమంతటా వేలాది మంది ప్రజల చేత క్రీస్తు పనిలో శక్తిమంతులు, ఉపయోగకరమైన వారు అని భావించబడిన వారు నాయకులు ఇప్పుడు ఆక్షేపింపబడుతున్నారు. అందరి చేత అంగీకారం పొందడం లేదు. ఎందుకు? నీతి అనే జాతి కవచం లేకపోవడం వల్ల. ఇక్కడ ఈయన అంటున్నాడు ఏంటంటే, ఒకప్పుడు పేరు పొందిన సేవకులు ఇప్పుడు నిందలు పొందుతున్నారు అని అంటే వారికి నీతి అనే జాతి కవచం లేకపోవడం వలన వారి మీద నిందలు వస్తున్నాయి అని అంటున్నాడు ఈ రచయిత. ప్రపంచమంతటా వేలాది మంది ప్రజల చేత క్రీస్తు పనిలో శక్తిమంతులు, ఉపయోగకరమైన వారు అని భావించబడిన పాస్టర్లు ఇప్పుడు ఆక్షేపించబడుతున్నారు.
అందరి చేత అంగీకారం పొందడం లేదు. ఎందుకు? నీతి అనే ఛాతీ కవచం లేకపోవడం వల్ల. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం ఆత్మీయ పోరాటం మీద అపోస్తలుడైన పౌలు రచించిన గొప్ప సిద్ధాంత వ్యాసం. ఈ క్రింది వచనాలు కొన్ని చదవండి. 10వ వచనం, ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. 11వ వచనం, మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులవునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. 13వ వచనం, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తం నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులవునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. 14వ వచనం, ఎలాగనగా మీ నడుమునకు సత్యమానం దట్టి కట్టుకొని నీతి అనే జాతి కవచం తొడుగుకొని. ఎఫెసులోని సంఘానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని గురించి పౌలు ఈ వ్యాసం రాశాడు. అది బొత్తిగా అవినీతికరమైన అసహ్యమైన నగరం. విగ్రహాలకు వారు చేసే ఆరాధనలో భాగంగా అపవిత్రమైన లైంగిక కార్యకలాపాలతో ఆరాధనలతో ఆ పట్టణం నిండిపోయింది. అది భక్తిహీనమైన అపవిత్రమైన దుర్నీతికరమైన ప్రదేశం. వారి దేవాలయాలు వేశ్యలతోనూ అన్ని రకాల అవినీతికరమైన విషయాలతోనూ నిండి ఉన్నాయి. కాబట్టి ఎఫెసులోని క్రైస్తవులకు ప్రతి చోట శోధనలు ఉండేవి. అటువంటి వాతావరణంలో జీవించాలంటే నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అనే జాతి కవచం తొడుగుకొని ఉండాలి. అంటే మన లైంగిక భావోద్వేగ వాంఛలు పూర్తిగా మన ఆధీనంలో ఉండాలి. దేవుని కృపావరం. మొదటిగా మన నీతి అను జాతి కవచం ఆయన కృపావరమే. అది ఖచ్చితంగా మన రక్షణ సాధనం. దాని రక్షణలో మనం శత్రువు యొక్క సరిహద్దులలోనికి చొచ్చుకొని పోవచ్చు. ఆయన మహిమకు వెలుగుమయమైన సాక్ష్యం ఇవ్వవచ్చు. యుద్ధంలో గెలుపొందవచ్చు. బందీలు విడుదల పొందవచ్చు. ఎఫెసులో అక్షరాల అదే జరిగింది. పౌలు మాటలలోని శక్తిని రుజువు చేయగల క్రైస్తవ సాక్ష్యం దేవుడు ఆ దుష్టపట్టణంలో లేవనెత్తాడు. ఎఫెసులో ఒక బలమైన సంఘం స్థాపించబడింది. పౌలు తనకు కలిగిన గొప్ప ప్రత్యక్షతలు కొన్నింటిని వారికి రాశాడు. దేవుని ప్రియమైన కుటుంబంలో తమను కుమారులుగాను కుమార్తెలుగాను ఎంచుకోవాలని పౌలు వారికి నేర్పించాడు. వారు క్రీస్తుతో మరణించడమే కాకుండా ఆయనతో కూడా పరలోకపు రాజసింహాసనాన్ని అధిష్ఠించడానికి లేపబడ్డారు. 1 సమూయేలు 2:8 వాగ్దానం చేయబడిన దేవుని కృపను వారు అనుభవించారు. దరిద్రులను అధికారంతో కూర్చుండబెట్టుకును, మహిమగల సింహాసనమును సత్రింపజేయుటకును వారిని మంటిల నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గలవారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడును ఆయనే. ఈనాటికి మనం అపజయం పొందినప్పుడు మన నిరుత్సాహ పరిస్థితులలో ఈ వాగ్దానాన్ని అనుభవించవచ్చు. కీర్తనకారుడైన దావీదు తన వ్యక్తిగత అనుభవంలో ఈ పరిస్థితుల గుండా ప్రయాణించాడు. గొప్ప పాపంలో పడిపోయి దేవునికి అపజయం తెచ్చిన సమయాలు అతని జీవితంలోనూ ఉన్నాయి. అతడు దుఃఖాతిశయంతో పశ్చాత్తాపడ్డాడు. దేవుడు తన కృపలో అతన్ని తిరిగి యథాస్థితికి తీసుకొచ్చాడు. నాశనకరమైన గుంటల నుండి, జిగటగల తొంభకు ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. నా పాదములు బండపై నిలిపి నా అడుగులు స్థిరపరచను. ఇందులో రెండవ నీతి అత్యవసరమైనది. దావీదు వంటి నాయకుని జీవితంలోకి శత్రువు ఏ విధంగా ప్రవేశించగలిగాడు? ఇది ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న. దానికి సూటి అయిన జవాబు అవసరం. ఎవరైనా ఆజ్ఞను అలక్ష్యపెట్టి తమను తాము పాపంతో అపవిత్రపరచుకున్నప్పుడు శత్రువు ప్రవేశిస్తాడు. ఆ విధంగా వారు తమ జీవితంలో ఏదో ఒక విషయంలో ఎప్పుడో ఒకప్పుడు నీతి విషయమై రాజీ పడతారు. ప్రార్థన విషయానికి వస్తే నీతి అనే జాతి కోసం ప్రత్యేకంగా కీలకమైనది. నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవు అని దావీదు అన్నాడు. కీర్తనలు 66:18. పాపం లేకపోవడం లేదా పాపరహిత్యం బలవంతమైన ప్రార్థన పరిచర్యకు అత్యంత ఆవశ్యకమైనది. పాపం మన ప్రార్థనలు దేవునికి వినబడకుండా చేస్తుంది. నీతిమంతుడి విజ్ఞాపన
మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. అన్నిటికన్నా ఎక్కువగా నాయకత్వంలో సమస్యలు కలిగించేది నీతి రాహిత్యమే. నీతి అనే రాజదండపు అధికారాన్ని అనుభవించాలంటే నీతి అనే జాతి కవచం ఎంత ప్రాముఖ్యమైనదో ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇందులో రోమన్ సంఖ్య 2 నీతి అనే రాజదండం. మనలను సంరక్షించడంలో నీతి అనే జాతి కవచం ఎంత ప్రాముఖ్యమైనదో ఇంతవరకు చూసాం. ప్రసాదిత నీతి అంటే సరి అయిన ప్రవర్తన, అంటే మన అనుదిన జీవితంలో దేవుని పరిశుద్ధ స్వభావాన్ని వ్యక్తపరచమని నేర్చుకున్నాం. ప్రసాదిత నీతి అంటే సరైన ప్రవర్తన, అంటే మన అనుదిన జీవితంలో దేవుని పరిశుద్ధ స్వభావాన్ని వ్యక్తపరచమని నేర్చుకున్నాం. మనం నీతి అనే జాతి కవచం ధరించినప్పుడు మనం నీతిగా జీవించి 10 ఆజ్ఞలకు లోబడి అవి కోరుతున్న యోగ్యతలన్నింటినీ కలిగి ఉంటాం. దీనిని మనం పరిశుద్ధాత్మని కృప సమర్థత కలిగించగల శక్తి ద్వారా మాత్రమే చేయగలం. రోమా 8:2. దురుద్దేశాలకు, దుష్ట ప్రవర్తనకు, తప్పుడు పనులకు వ్యతిరేకంగా మనకు రక్షణనిచ్చేది నీతి అనే జాతి కవచం. మనం కవచంలోని ఈ భాగాన్ని ఉపయోగించకుండా ప్రక్కన పెట్టినట్లయితే మోసములు పడి నాశనం అవుతాం. రోమన్ 2:1 నీతి అధికారాన్ని ఇస్తుంది. ప్రార్థన వీరుని జీవితంలో నీతి మరొక ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తున్నది. పరలోకపు సింహాసనం ఎదుట మనం చేసే ప్రార్థనకు అధికారం ఇచ్చేది, ఈ భూమి మీద దేవుని రాజ్య పనిలో మనకు శక్తినిచ్చేది నీతిగల ప్రవర్తనే. దేవుని కుమారుని గురించి దావీదు ప్రవచనాత్మకంగా ఈ విధంగా చెప్పాడు: దేవా, నీ సింహాసనము నిరంతరము నిల్చును, నీ రాజ్యదండము న్యాయార్థమైన దండం. కీర్తనలు 45:6, ఫిబ్రవరి 1:8. ఆదాము సృష్టింపబడినప్పుడు ఈ భూమిని ఏలడానికి అతనికి రాజదండం ఇవ్వబడింది. ఈ భూమి అంతటి మీద అతనికి అధికారం, పరిపాలించే హక్కు ఇవ్వబడింది. అతడు దేవుని పోలికలో సంపూర్ణమైన నీతితో సృష్టింపబడ్డాడు. నిష్పక్షపాతమైన నీతిగల ప్రవర్తనతో దేవుని పోలికను కాపాడుకున్నంత కాలం సృష్టి అంతటి మీద అతనికి అధికారం ఉంది. 2. పాపం అధికారాన్ని నష్టపరుస్తుంది. ఆదాము దేవునికి అవిధేయుడై ఇష్టపూర్వకంగా పాపము చేసి అధికారపు రాజదండాన్ని చేదార్చుకున్నప్పుడే ప్రతిదినం అతడు దేవునితో చేసే సంభాషణ ఆగిపోయింది. అతడు తోటల నుండి బయటకు గెంటివేయబడ్డాడు. అతడు తిరిగి ప్రవేశించడానికి వీలు లేకుండా దేవుడు 2 కెరూబులను కావలి ఉంచాడు. అతడు తన అధికార స్థాయి నుండి పతనమై పరిపాలించే హక్కును కోల్పోయాడు. ఆదాముకు క్రీస్తుకు మధ్యనున్న అధికారాన్ని చూపుతూ కీర్తన 45:7 క్రీస్తుని గురించి ఈ విధంగా చెప్తున్నది: నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనులను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ కంటే హెచ్చవునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఆయన చెడును, అన్యాయాలను, అక్రమాలను, అసత్యాన్ని ద్వేషించి పవిత్రతను, న్యాయాన్ని, సత్యాన్ని ప్రేమించాడు. కనుక ఆయనకు ఆ ఉన్నతమైన అభిషేకం, అత్యున్నతమైన అధికారం ఇవ్వబడ్డాయి. ఇందువలనే ఆయన రాజదండం చేకూని ఉన్నాడు. నీతివర్తన తద్వారా అధికారం వస్తుంది. నీతివర్తన ద్వారా అధికారం వస్తుంది. ఈ ఆత్మీయ సత్యం యేసు జీవితంలో క్రియ చేయడం చూస్తాం. ఆయన మాటల, క్రియల యొక్క అధికారాన్ని బట్టి ప్రజలు ఆశ్చర్యపడేవారు, విభ్రాంతి నొందేవారు. ఆయన గద్దించినప్పుడు దయ్యాలు పారిపోయాయి. ఆయన స్పర్శతో రోగులు స్వస్థత పొందారు. ఆయన ఆజ్ఞతో మృతులు తిరిగి లేచారు. రొట్టెలు గంపలు విస్తరించాయి. తుఫాను ఆగిపోయింది. ఇంకెన్నో అద్భుతాలు, సూచక క్రియలు వినిపించాయి. ఆయన నీతి అనే రాజదండాన్ని చేతబట్టుకొని ఉన్నాడనడానికి ఇవన్నీ రుజువులు. మనం ఈ నీతి నియమాలను ఉల్లంఘించినట్లయితే
మన జీవితాల ద్వారా వ్యక్తమయ్యే లేక ప్రదర్శించబడే దేవుని శక్తిని పరిమితం చేస్తాము. మూడవ భాగం హెబ్రీ పత్రిక 5:7లో ఒక అసాధారణమైన విషయం రాసి ఉంది. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. హెబ్రీ పత్రిక 5:7. దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించి సమాధానం ఇవ్వడానికి కారణం ఆయన యొక్క దైవత్వం, అంటే దేవుని వంటి స్వభావము. అంటే మనం కూడా దేవుడి వంటి స్వభావం కలిగి ఉండాలి. మూడవ దానిలో మొదటి నీతి నిజాయితీలతో నడవండి. మనం నీతి నిజాయితీలతో నడవాలి. మన ప్రార్థనలో శక్తి ఉండాలని మనం ఆశించినట్లయితే మిగిలిన సమయాలలో మనం నీతి నిజాయితీలను అనుసరించి నడవాలి. అవినీతికరమైన అన్యాయమైన ప్రవర్తన దేవుణ్ణి మనకు విముఖుడిగా చేస్తుంది. అవినీతికరమైన ప్రవర్తన, అన్యాయమైన ప్రవర్తన దేవుణ్ణి మనకు దూరం చేస్తుంది అన్నమాట. ఒకవేళ మన కుటుంబంతో, అంటే కుటుంబ సభ్యులతో మన సంబంధం సరైన క్రమంలో లేనట్లయితే అది మన ప్రార్థనలో ప్రతికి అవరోధంగా నిలుస్తున్నది. అటువలే పురుషులారా, జీవమును కృపావరంలో మీ భార్యను మీతో పాలివారి ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడే. మన ప్రార్థనలు శక్తివంతంగా ఉండాలంటే మనకు ఏమి అర్హత ఉండాలో తప్పక తెలుసుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకుడుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుతురని ప్రకటన 5:10లో బైబిల్ ఈ విధంగా చెప్తున్నారన్నమాట. నీతి న్యాయములు అనే సింహాసనములకు ఆధారము. కీర్తన 97:2. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయను. యెషయా 32:1. ఈ వాక్యాలు కింది నియమాలను ధృవపరుస్తున్నాయి. ఎవరైతే నీతి నిజాయితీలతో నడుచుకుంటూ దేవుని ఎదుట నిష్కలంకంగాను పవిత్రంగాను జీవిస్తారో వారికే దేవుని సింహాసనము, అధికారపు రాజదండం నిలిచి ఉంటాయి. మనం శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రంగా చేసుకున్నట్లయితే 2 కొరింథీ 7:1 రాజరిక అభిషేకాన్ని పొందుతాము. మనం రాజరిక అభిషేకాన్ని పొందుకోవాలని ఈ గ్రంథకర్త లేకుంటే రచయిత రాల్ మోహన్ గారు చెబుతున్నారు. కొన్నేది కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకము ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెబుతున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందునని 2 కొరింథీ 6:17 ఉంది. కొర్నేలి యథార్థవర్తనుడును న్యాయవంతుడు, అతని ప్రార్థనకు జవాబు దొరికింది. శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి నీ ప్రార్థనలను ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవని అన్నాడు. ఇది అపోస్తల కార్యములు 10:1-4 మనం చూస్తాం. కొర్నేలి యొక్క ధర్మ కార్యాలకు ప్రార్థనలకు మధ్య గల సంబంధాన్ని గమనించండి. నీతి న్యాయాలతో కూడిన అతని కార్యాలు దేవుడు అతని ప్రార్థనలను వినేలా చేశాయి. ప్రభువు కన్నులు నీతివంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపునకు ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధంగా ఉన్నది. 1 పేతురు 3:12. నీతిగల పనులు దేవుని అనుగ్రహాన్ని సంపాదించలేవు లేక కొనలేవు, కానీ మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన మీద ధ్యానం ఉంచేలా చేస్తాయి. ప్రార్థన శక్తికి కిటుకు వాస్తవంగా నీతి న్యాయాలతో కూడిన ప్రవర్తనే. ఇందులో 2వ నీతికి అంకితం కండి. 2వ హెడ్లైన్ నీతికి అంకితం కండి. నేను పాప రహిత పరిపూర్ణతను, అంటే పాపానికి అతీతమైన లేక పాపపు అవధి దాటిన స్థితిని గురించి బోధించడం లేదు. ఈ రచయిత
రచయిత అంటున్నాడు రామమోహన్ ఆయన, నేను పాపరహిత లేదా పాప పరిపూర్ణత అంటే పాపానికి అతీతమైన లేక పాపపు అవధి దాటిన స్థితిని గురించి బోధించడం లేదు. 1 యోహాను 1:8 ఈ విధంగా చెబుతున్నది. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు. మనమందరము అప్పుడప్పుడు ఓటమి పొందిన మనం ప్రాథమికంగా కట్టుబడి ఉండవలసినది హృదయంలో వాంఛించవలసింది నీతినే. కావాలని తెలిసి చేసే పాపానికి, క్షణికమైన బలహీనతలోనే పడిపోవడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఒకవేళ మనం నీతికి అంకితమైనట్లయితే అటువంటి వైఫల్యాలు లేక పతనాలు మనలను వెంటనే పశ్చాత్తాపపడేలా, చింతించేలా చేస్తాయి. మన పరలోకపు తండ్రితో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మన సంబంధాన్ని సరిచేసుకోవాలని కోరుకుంటాం. ఒకసారి నేను గొర్రెలను పెంచి ఒక చోటికి వెళ్ళినప్పుడు పంది స్వభావానికి గొర్రె స్వభావానికి మధ్య గల భేదాన్ని వివరిస్తూ ఉన్నాను. రామమోహన్ అంటే ఆయన ఒకసారి గొర్రెలను పెంచి ఒక చోటికి వెళ్ళినప్పుడు ఆయన పంది స్వభావాన్ని గొర్రెల స్వభావాన్ని తెలుసుకున్నాడంట. అది వివరిస్తున్నాడు అన్నమాట. ఒక పంది మృతగుండులో పడిపోయినట్లయితే అది అక్కడే హాయిగా ఉండిపోతుంది. అంతేకాకుండా తనకు వీలైనప్పుడల్లా తిరిగి అక్కడికే వెళ్తుంది కూడా. ఒకవేళ ఒక గొర్రె మృతగుండులో పడినట్లయితే సాధ్యమైనంత త్వరగా పైకి రావడానికి ప్రయత్నిస్తుంది. ఇక ఎప్పుడు ఆ స్థలానికి పోకుండా చూసుకుంటుంది. గొర్రె స్వభావం, పంది స్వభావం అనే అంశం ఈయన వివరిస్తూ ఉన్నాడు. ఆ కూటం అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి తన పశువుల క్షేత్రంలో తన వ్యక్తిగత అనుభవం గురించి నాతో చెప్పాడు. ఈ రామమోహన్ అంటే ఆయన, ఈ రచయిత ఒక గొర్రెల దొడ్డికి వెళ్ళాడు అన్నమాట. ఆ కూటం అయిపోయినప్పుడు ఆ క్షేత్రంలో ఉన్న ఆ గొర్రెల కాపరి ఒక విషయం చెప్పాడంట. అతని పొలంలోని గాలి మరలో ఒక దాని కవాటం ఇరుక్కొని పోయినందున నీరు నిల్వ చేసే ట్యాంకు నుండి నీరంతా పొంగి ప్రవహించి నేలను తడిపింది. దానికి ఒక పెద్ద బురదగుంట తయారైంది. కొన్ని రోజులకు అతడు తన గాలి మరలన్నింటినీ తనిఖీ చేస్తూ వెళ్తుండగా తన గొర్రెలలో ఒకటి ట్యాంకులోని నీరు తాగడానికి ప్రయత్నిస్తూ ఆ బురదగుంటలో పడిపోయి ఉన్నట్టుగా గమనించాడు. ఆ గొర్రె బురద నుండి బయటకు రావడానికి ఎంత తీవ్రంగా ప్రయత్నించిందంటే అది చివరకు చనిపోయింది. అప్పుడు ఆ వ్యక్తి ఇది ఒక గొర్రెకు పందికి గల వ్యత్యాసాన్ని స్పష్టంగా వివరిస్తుందని కదా అని అన్నాడంట. ఆ గొర్రెల కాపరి వివరించాడంట. గొర్రె బురదలో పడిపోయింది. అది ఎంత ప్రయత్నించింది బయటకు రావడానికి అంటే అందులో ఆ ప్రయత్నం అది చనిపోయిందంట. కానీ పంది అయితే అందులోనే దొరుకుతూ ఉండేది అని చెప్తున్నాడు అన్నమాట. ఆ చిన్న కథలోని ఆత్మీయ సత్యం హెబ్రీ పత్రిక 12:4 సరళంగా ఉంది. సూటిగా స్పష్టం చేయబడింది. మీరు పాపముతో పోరాటంలో రక్తం కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. పాపపు రంపిలో పడి దొరడం కన్నా మరణించడమే మేలు అన్నంత ఉన్నత స్థాయిలో నీతికి భద్రమై ఉన్నామా? ప్రశ్న వేసుకోవాల్సింది మనం. ఒకవేళ మన జీవితంలో ప్రాథమికమైన ప్రధానమైన ఉద్దేశం పాపం చేయకుండా ఉండడమే అయితే ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చినా మనం పాపము అలవాటులో పడము. మనం తగిన విధంగా అంటే నీతి నిజాయితీలతో కూడిన పనులు చేస్తాం, నీతిగా ప్రవర్తిస్తాం, నీతి కలిగి ఉంటాం. అవును, మనం పడిపోవచ్చు లేక కోల్పోవచ్చు, కానీ పాపంలోనే ఉండిపోం. దోషభరితమైన మనసాక్షి వల్ల కలిగే బాధను అనుభవించం. మనం పాపాలను ఎప్పుడైనా ఒప్పుకోవచ్చనే 1 యోహాను 1:9 మనకు నిశ్చయంగా చెప్తున్నది. శిలువ మీద యేసు మన కొరకు చేసిన త్యాగం వల్ల దేవుడు నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన మన రక్షణ ఆనందాన్ని మనకు తిరిగి పుట్టిస్తాడు, మళ్ళీ కలుగజేస్తాడు. పాపం విషయంలో స్థిరంగా ఉండండి. ఈ అనే అంశం పాపం విషయంలో స్థిరంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10-16 పౌలు మనల్ని హెచ్చరిస్తూ ప్రభువుల బలంగా నిలబడమని 4 సార్లు రాశాడు. మనం ఒకవేళ ఆత్మీయంగా స్థిరంగా లేకపోతే, సరిగ్గా
నిలబడం మనకు అసాధ్యమని సాతానుకు తెలుసు. అందువల్ల వాడు ఎప్పుడునూ మనల్ని ఏదో ఒక విపరీతపు స్థితిలోనికి ఈడుస్తాడు. అంటే పాపం పట్ల ఉదాసీనత కలిగి అది మామూలే అన్నట్టు ప్రవర్తింపజేస్తాడు. లేక మనలో అపరాధ భావన ఎంత ఎక్కువగా కలిగిస్తాడంటే మనం యేసును వెంబడించడం మానేస్తాం. ఈలో ఒకటి, పాపాన్ని చూసి చూడనట్టు ఉండవద్దు. మనం పాపాన్ని చూసి చూడనట్టు ఉండవద్దు. ఒక ప్రక్క మన పాపానికి దేవుని కృపను సాకుగా తీసుకోవడానికి మనలను ప్రేరేపిస్తాడు. కొంతమంది అయితే నేను పరిపూర్ణుని కాదన్న విషయం ప్రభు అర్థం చేసుకుంటాడు, ఆయన నా పొరపాట్లను అపజయాలను చూసి చూడనట్టుగా ఉంటాడని నేను నిశ్చయంగా చెప్పగలని కూడా సమర్థించుకుంటాను. దేవుడు నిజంగా అర్థం చేసుకుంటాడు. అయితే ఆ కారణం చేత ఆయన పాపానికి ఉపేక్షించాడు. పాపానికి శిక్ష ఉండవలసినది పడవలసిందే, దానికి పరిహారం చెల్లించబడాలి. దేవుడు పాపాన్ని గురించి ఏమనుకుంటాడో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? కలువరి వైపు చూడండి. దేవుడు పాపాన్ని అవినీతిని ఎంతగా అసహించుకుంటాడో అది మీకు తెలుపుతుంది. యేసు శిలువ వేయబడినప్పుడు ఆయనకు జరిగిన అనుభవాలు దేవునికి పాపం అంటే ఎంత కోపమో తెలుపుతాయి. మీరు జాగ్రత్తమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేర్లను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ఇక్కడ ఈ భక్తుడు ఒక వచనం గుర్తు చేస్తున్నాడు. మీరు జాగ్రత్తమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను కూడా ఎత్తకూడదంట, ఇది పరిశుద్ధులకు తగినది. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన, లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడన సంగతి మీకు తెలియదు. హక్కుదారు కాడన సంగతి మీకు తెలియదు. ఇట్టి క్రీడ వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. ఎఫెసీ పత్రిక 5:3-7 వచనాలు. అయినను నమ్మిన మనందరి నిమిత్తం యేసు దేవుని ఉగ్రతనంతటిని భరించాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. అయితే పాపాన్ని తేలికగా తీసుకునే సాహసాన్ని చేయవద్దు. ఆయనకు సంతోషం కలిగించని జీవితాలు జీవించడం ద్వారా ఆయన మరణపు విలువను కించపరిచి తక్కువ చేద్దామా? పాపాన్ని తేలిక తీసుకోవద్దు, ఉపేక్షించవద్దు. దానిని ఒప్పుకొని క్షమాపణను పొంది సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయబడాలి. ఇందులో 2 దండనార్హులం అన్న భావనతో జీవించకండి. దండన అర్హులమైన భావనతోటి జీవించకండి. మరొక వైపు అపవాది మనం శిక్షార్హులం అన్న భావాన్ని కలిగిస్తాడు. వాడు చివరకు మన రక్షణను గురించి మనం సందేహించేలా చేయడానికి ప్రయత్నిస్తాడు. మనం పరలోకంలోకి ప్రవేశించకుండా వాడు ఏమీ చేయలేడు. అయితే మన ప్రయాణాన్ని సాధ్యమైనంత బాధాకరంగా చేయడానికి ప్రయత్నిస్తాడు. కొంతమంది నిరంతరం నేను దోషిని అనే భావంతో, అంటే అపరాధ భావన అనే మేఘం కింద నివసిస్తారు. మనం ఆత్మపూర్ణంగా జీవించే జీవితం మనల్ని అద్భుతమైన స్థిరత్వంలోకి తీసుకొని వస్తుందని రోమపత్రిక 6-8 అధ్యాయాలు బోధిస్తాయి. మన మంచి పనులు మూలంగా కాక కృపచేతనే రక్షించబడ్డాం. క్రీస్తులోని విశ్వాసానికి మనం అదనంగా ఏమీ చేర్చలేము. సమాప్తమైనది అని క్రీస్తు శిలువ మీద అరచినప్పుడు మన పాపాలకు మూల్యం పూర్తిగా చెల్లించబడింది అని ఆయన అర్థం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రోమపత్రిక 8:1. యేసు చెల్లించిన క్రయధనం వల్ల మనం దేవుని ఎదుట నిర్భయంగా నిలబడగలం. జీవించవలసిన విధంగా జీవించే స్వేచ్ఛ. 3 జీవించవలసిన విధంగా జీవించే స్వేచ్ఛ. అంటే మనం గాయపడతామన్న భయం, ఇతరులు బాధపడతారన్న భయం లేకుండా మనం యథేచ్ఛగా పాపం చేయవచ్చని దాని అర్థం కాదు.
అంటే మనం కోరినట్టు జీవించడానికి లభించిన స్వాతంత్రం కాదు. అయితే మనం ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవించడానికి మనకి ఇవ్వబడిన స్వేచ్ఛ అది. దేవుడు మనల్ని పాపపు శిక్ష నుండి తప్పించడమే కాకుండా పాపానికి మనల్ని అలవాటు చేసి బానిసలుగా చేసే శక్తి నుండి మనల్ని విడిపిస్తాడు. పాపానికి పరిహారం యేసు చెల్లించాడు. మనల్ని పాపం నుండి విడిపించగల విమోచకునిగా ఆయనలో నమ్మకం ఉంచినప్పుడు పాపపు శక్తి బద్దలైపోయేలా పాపానికి యేసు చేత మూల్యం చెల్లించబడింది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయన యేసు అని పేరు పెట్టుదు అనను. మత్తయి 1:2. పాపం చేసే అవకాశం ఉంది కానీ తప్పకుండా చేయాలి అనే అవసరం లేదు. మరొక మాటలో చెప్పాలంటే మనం పాపం చేస్తామేమో కానీ చేయవలసిన అవసరం లేదు. సాతానును బట్టి మన పాప స్వభావాన్ని బట్టి పాపానికి ఎప్పుడు అవకాశం ఉంది. అయితే యేసును బట్టి మన నూతన స్వభావాన్ని బట్టి అది అత్యవసరమైనది కాదు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. 1 యోహాను 4:4 చెప్తుంది. ఇందులో 2వ అధ్యాయం లేదా 2వ పాఠంలో రోమన్ అంకె 3 దేవుడి సర్వాంగ కవచాన్ని ధరించుకో. అపొస్తలుడైన వారిని నిజమైన గుర్తు ఇదే. అతని చుట్టూ ఉన్నవారు పడిపోయి ఉన్నప్పుడు అతను ఇంకా నిలిచి ఉండడం. అతను ఇంకా నిలిచి ఉండడాన్ని దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకునడం చేత కలిగే మేలు అన్నమాట. పౌలు అటువంటి వ్యక్తి. అందువలనే అతని మాటలు అంత శక్తివంతంగా ఉండి అందరినీ ప్రభావితం చేస్తాయి. ఏదైనగా మనం పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండల మందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎఫెసీ పత్రిక 6:12-13 ఉంది. మనం ఆత్మీయ పోరాటంలో పాల్గొనడానికి అవసరమైన ఆయుధాలను సంరక్షణను దేవుడే సమకూర్చాడు. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులవునట్లు దేవునిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి అని ఎఫెసీ పత్రిక 6:13 మనకు తెలియజేయబడుతుంది. రోమా సామ్రాజ్యంలోని అతి దుష్టమైన అపవిత్రమైన చెడ్డమైన నగరాలలో పౌలు జీవించి బోధించి సంఘాలను స్థాపించాడు. వారి విగ్రహారాధనలో అవినీతికరమైన ప్రతి లైంగిక పాపం ఉండేది. అక్కడ ప్రజల్ని అధికార దాహం, విలాసాల వ్యామోహం, స్వప్రయోజన వాంఛ పట్టి పల్లార్చన అంటే పట్టి పీడించేవన్నమాట. గ్రీకులు దేహాన్ని మనసును గొప్పగా ఎంచుతారు కానీ మానవ ఆత్మ పట్ల మాత్రం అంతగా శ్రద్ధ చూపలేదు. వారి దృక్పథాలు ఉద్దేశాలు ఏదైనా దైవభీతి లేనివిగానో లేక దేవునికి వ్యతిరేకంగానూ ఉండేవి. గ్రీకులు దేవుని భీతి లేకుండా అంటే భయం లేకుండా లేక దేవుని వ్యతిరేక పనులు చేసేవాళ్ళు అని అంటున్నాడు రచయిత. అంతటా ప్రజలు దైవపు శక్తులకు వాటి దుష్ట ప్రభావానికి లొంగి జీవిస్తూ ఉండేవారు. గ్రీకులు దైవపు శక్తులకు వాటి దుష్ట ప్రభావాన్ని లొంగి జీవిస్తూ ఉండేవారు. ఈ రోమన్ అంకె 3లో దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోండి అనే దాంట్లో మనస్సు లేకుంటే ఈ మనస్సే ఆత్మీయ యుద్ధ భూమి. అంటే మన మనస్సు అనేది ఆత్మీయ యుద్ధ భూమి అన్నమాట. అందుచేతను మీరు ఆపద్దినమందు నిలబడ్డకు శక్తిమంతులు అన్నట్లు మీ నడుమునకు సత్యమనం తట్టి కట్టుకొని నీతి అని ఛాతి కోసం తొడుకొని పాదములకు సమాధాన సువార్త వల్లైనను సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీను గాక సత్యమను దారి పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మకటకమును ధరించుకొని ఎఫెసీ పత్రిక 6:13-14. సర్వాంగ
కవచంలో 3 అతి ముఖ్యమైన భాగాలు: నీతి అనే ఛాతి కవచం, రక్షణ అనే శిరస్త్రాణము మరియు విశ్వాసం అనే డాలు. ఇవి మన మనసును, భావోద్వేగాలను సంరక్షిస్తాయి. మనసు అనేది మంచి చెడు శక్తులు రెండింటికి యుద్ధభూమి. మన జీవితాలలోకి దైవ ప్రత్యక్షత, భావవంచన రెండు కూడా ప్రవేశించగల ద్వారం అది. ఒకవేళ మనం దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోనకపోతే అపవాది తంత్రాలను ఎదిరించి నిలవలేము. ఎఫెసీ పత్రిక 6:11 ఉంది. అపవాది యొక్క అబద్ధాలను, మోసాలను ఎదుర్కొనడానికి దేవుడు మనలను నిరాయుధులంగా విలువలేదు. మన మనసులను అటువంటి దాడి నుండి కాపాడడానికి రక్షణ అనే శిరస్త్రాణం ఉంది. నీతి అనే ఛాతి కవచం, విశ్వాసం అనే డాలు మనలను సాతాను అగ్ని బాణాల నుండి రక్షిస్తాయి. సాతాను అవమానం, భయం, మోహం, కామం, అసూయ వంటి అనేక పాపపు ఆలోచనలను, అగ్ని కణాలను మన హృదయంలోకి గురి చూసి వదులుతాడు. బాణాల కొనలకు తారు పూసి నిప్పంటించి వాటిని పూర్వకాలం యుద్ధాలలో అగ్ని బాణాలుగా వాడేవారు. ఈ మండుతున్న బాణాలను పట్టణపు ప్రాకారాల మీదికి వదిలేవారు. తాటాకులతో, గడ్డితో కప్పబడిన ఇల్లు వెంటనే మండి పట్టణమంతా తగలబడిపోయేది. ఇప్పుడు మొదటి మనం 3వ రోమ సంఖ్యలో దేవుడి సర్వాంగ కవచాన్ని ధరించు అనే దాంట్లో 1 చూసాము. 1 అనే దాంట్లో మనసు, ఆత్మీయ యుద్ధభూమి అనే దాంట్లో ఇప్పుడు మొదటి తలంపులు సైతాన్ యొక్క అగ్ని బాణం. అంటే మన తలంపులు సైతాన్ అగ్ని బాణాలుగా పనిచేస్తాయని చెప్తున్నాడు. మన తలంపులను సాతాను అగ్ని బాణాలుగా వాడుకుంటాడు. ఒక భక్తిగల స్నేహితుడు నిజంగానే అపవిత్రమైన ఆలోచనల పోరాటంలో ఉన్నాడు. అతడు ప్రభువును యథార్థంగా ప్రేమించాడు. అన్నింటికన్నా ఎక్కువగా నీతి న్యాయాలతో జీవించాలని కోరుకునేవాడు. తరచుగా అటువంటి వారే ఈ విధంగా బాధించబడతారు. సాతాను అవివేకి కాదు. ఎవరైతే నీతి యొక్క రాజదండాన్ని చేతకొని ఉంటారో వారి మీదికి అగ్ని బాణాలను వదులుతాడు. అటువంటి వారు వారి రాజ్యానికి భయకారకులు అవుతారు. ఒకనాడు నా స్నేహితుడు తన సమస్యను గురించి ఉపవాస ప్రార్థన చేస్తుండగా అతనికి ఏం జరుగుతుందో ప్రభువు బయలుపరిచాడు. సాతాను అతనికి అపవిత్రమైన ఆలోచనలు గుర్తించి ఆ విధంగా ఆలోచించినందుకు అతన్ని నిందించసాగాడు. సాతాను ఒక అగ్నిబాణాన్ని, అంటే అపవిత్రమైన ఆలోచనను అతని మనసులోకి గురి చూసి వదిలాడు. నా స్నేహితుడు దానిని ఇష్టంగా గ్రహించి అపవిత్ర ఆలోచనల జ్వాలగా మార్చుకుంటాడని సాతాను భావించేవాడు. ఆ ఆలోచనను మన ఊహల్లో మరింతగా అభివృద్ధి చేసి దానికి ఒక రూపం ఇవ్వడం ద్వారా పనిచేస్తాం. అంటే సాతాను మనకు ఒక ఆలోచన పంపిస్తాడు, ఏదో ఒక చెడ్డది. దాన్ని ఇంకా మనం ఆలోచించి దాన్ని ఇంకా ఎక్కువగా చేస్తాము. అంటే సాతాను ఒక బాణం వేస్తాడు, ఆ బాణాన్ని మనం పట్టుకొని సాగదీస్తాం అని అర్థం. నా స్నేహితుడు అలా చేయడానికి తిరస్కరించేవాడు. కాబట్టి సాతాను వెంటనే మరొక అగ్నిబాణాన్ని సంధించేవాడు. సాతాను మీదకి ఆడు వేసిన బాణానికి వ్యతిరేకమైన ఒక బాణం వేశాడు అంటున్నాడు. వెంటనే మరొక అగ్నిబాణాన్ని సంధించేవాడు. అది అపరాధ భావన, తాను శిక్షానుడన్న భావన, ఆత్మనింద అనే అగ్నిబాణం. నేను అపరాధిని అన్న భావంతో మీరు నిరుత్సపడేలా చేయడం, దాన్ని తేలికగా ఆర్పివేయడానికి వీలయ్యేది కాదు. ఎందుకంటే అది మనకు కలిగినదే, అంటే మనకు తగినది అని మనం అనుకుంటాం. మనం ఏదైనా తప్పు చేస్తే మనకు తగ్గిందే, మనం సరిగ్గా చేసాం కదా అనుకుంటాం అన్నమాట. కానీ మనం దానికి వ్యతిరేకమైన బాణం మనం వదలాలి అని భక్తుడు ఈ రచయిత చెప్తున్నాడు. సాతాను బాణలను అతడు నిందించవలసిన అవసరం లేదని, వాడికి తానేం చేస్తున్నాడో దానికి అతడే బాధ్యుడని నా స్నేహితునికి ప్రభు స్పష్టం చేశాడు. అతడు ఆ ఆలోచనను మనసులో ఉంచుకొని దాన్ని మరింత అభివృద్ధి పరచకూడదు, లేక ఆ ఆలోచనను బట్టి తాను
అపరాధినన్న భావనతో కృంగిపోకూడదు. ఈ రెండిలో ఏ దిశలోకి వెళ్ళినా అది ఆత్మీయ జీవితాన్ని సమయాన్ని వృధాపరుస్తుంది. ఇందులో రెండవ అగ్ని బాణాలకు వ్యతిరేకంగా మన భద్రత, ఆ తర్వాత ప్రభువు రక్షణ అనే శిరస్త్రాణం, విశ్వాసం అనే డాలు, ఆత్మకడ్గం అనే రక్షణ సాధనాలను అతని దృష్టిలోకి తెచ్చాడు. విశ్వాసంతో వెంటనే యేసు సన్నిధిని యుద్ధ భూమిలోకి తెచ్చేవాడు. ప్రభువా, నీవు కూడా ఆలోచనలు చూసావు కదా, మనం దానిని ఇంకెంత మాత్రం ముందుకు వెళ్ళనివ్వం, అవునా? సాతానా మా వెనక్కి పో అనేవాడు. రాల్ఫ్ మోహన్ యొక్క స్నేహితుడు సాతానా నా వెనక్కి పో అనేవాడు అన్నమాట. ఏదైనా తలంపు చేస్తే మనం వాటికి లొంగిపోకూడదు, వాటికి వ్యతిరేకంగా మనం పలకాలి. మనం ఏదైనా తప్పు చేస్తాం, తప్పు ఆలోచించాం, కానీ యేసయ్య రక్తం కడుక్కొని నేను యేసు రక్తం కడుక్కున్నాను అని చెప్పాలి అని అట్లా. దానితో సమస్య అంత అతివేగంగా సర్దుమణిగిపోతుంది. మనం శోధనకు చోటు ఇవ్వద్దు, అలాగే శిక్ష ఇదికి లోను కావద్దు. మనం ఆ ఆలోచనపై సమయం వెచ్చించవద్దు. ఆ బాణాన్ని బట్టి అపరాధ భావనతో కృంగిపోవద్దు. ఈ విధంగా మనం నీతి అనే రాజదండాన్ని, ప్రార్థనలో ఆత్మీయ అధికారాన్ని పట్టుకోవడం కొనసాగించవచ్చు. మనం ఇవే సూత్రాలను యేసు శోధనలలో కూడా చూడవచ్చు. ఆయన మనవలే అన్ని విధాలుగా శోధించబడి, పరీక్షించబడి, విమర్శించబడ్డాడు. ఆయన పాపం లేనివాడిగా నిలిచాడు. ఆయన శోధన నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. మనం ఈ సంఘటనను పరిశీలిద్దాం. యేసు ఆత్మచేత అరణ్యంలోకి కొనిపోబడ్డాడు. అది యూదయలోని రాతిమయమైన అడవి ప్రాంతం. అక్కడ ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం అంతంలో స్వయంగా సాతాను ఆయనను కలుసుకున్నాడు. తన పరలోకపు తండ్రి మాటకు, చిత్తానికి అవిధేయుడు కావలసిందిగా ముమ్మారు ఆయన శోధనకు గురి అయ్యాడు. 3 సార్లు సాతాను అంటే 3 సార్లు అంటే 3 మాటల ద్వారా శోధించేవాడు. ఇందులో రెండవ దాంట్లో మొదటిగా యేసు దేని మీద ఆధారపడ్డాడు. యేసుక్రీస్తుకు సాతాను 3 మాటలతోటి శోధిస్తే యేసు ప్రభు దేని మీద ఆధారపడ్డాడు. మానవత్వంలో యేసు ఈ లోకాన్ని, శరీరాన్ని, అపవాదిని ఎదిరించడానికి మనం ఏ విషయాల మీద ఆధారపడతామో వాటి మీదనే ఆధారపడవలసి వచ్చింది. ఆయన తన దైవత్వం మీద కానీ లేక దైవశక్తి మీద కానీ ఆధారపడలేదు. కానీ పూర్తిగా యేసుక్రీస్తు ఒకటేమో దేవుని ఆత్మశక్తిని ఆధారపడ్డాడు, రెండేమో యేసుక్రీస్తు దేవుని యొక్క వాక్యం శక్తిని ఆధారపడ్డాడు. మనం కూడా శోధన పైన వస్తే దేవుని ఆత్మశక్తిని ఆధారం చేసుకోవాలి. 2 దేవుని యొక్క వాక్య శక్తిని మనం కూడా ఆధారం చేసుకోవాలి. ప్రతిసారి ఆయన విజయం పొందాడు, సంపూర్ణమైన గెలుపు సాధించాడు. ఆ సంఘటన అంతా యేసు తన శిష్యులకు చెప్పి ఉండవచ్చు. మనం కూడా సాతానుతో చేసే యుద్ధాలలో ఏ విధంగా గెలవాలో తెలుసుకొని ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఇందులో రెండవ యేసు వాక్యంతో జయించాడు. యేసు వాక్యంతో జయించాడు. ఆయనకు శోధన ఆలోచన రూపంలో వచ్చిందో లేక ప్రత్యక్షంగా మాటల ద్వారానే శోధించబడ్డాడో మనకు తెలియదు. ఏదైనా సాతాను మాత్రం యేసు మనసును చేరడానికి ప్రయత్నించాడు. యేసుక్రీస్తు శోధించాడని మనకు తెలుసు, కానీ ఆయన ఏ రూపంలో వచ్చాడో మనకు తెలియదు అంటుండే. ఈ యొక్క రచయిత ఏమంటాడంటే ఏ రూపంలో వచ్చాడో తెలియదు. డైరెక్ట్ కనబడ్డా లేకుంటే ఆలోచన వచ్చేటట్టు చేశాడా తెలియదు అంటున్నామండి. మాటలు వాస్తవమైనవి, ఆలోచనలు వాస్తవమైనవి. సాతాను కూడా నిజంగా ఉన్నవాడే. ప్రతి దాడిని కూడా యేసు చిన్న పదాలైన 3 శక్తివంతమైన పదాలతో ఎదుర్కొన్నాడు. అవి ఏమంటే అని వ్రాయబడి ఉంది అనేవి. యేసు వాక్యంతో అంటే ఆత్మ ఖడ్గంతో జయించాడు. మనం కూడా జయించగలం. యేసు బాలుడుగా ఉన్నప్పుడే దేవుని వాక్యం చదవడం ప్రారంభించాడు. పరిశుద్ధాత్ముడు ఆ వాక్యాన్ని ఆయన హృదయంలో హత్తుకొనేలా బదిలపరచాడని నేను నిశ్చయంగా చెప్పగలను. కీర్తనలు 19:11 ఆ వాక్యం ఆయనను తన తండ్రి చిత్తానికి విధేయుని చేయగలదు.
ఆయన కేవలం 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవాలయంలోని హెబ్రీ పండితులు దేవుని వాక్యంలో ఆయనకున్న జ్ఞానానికి మిక్కిలి విస్మయం చెందారు. ఒక 2వ అధ్యాయం 40-40 వచనాలు. ఆ తర్వాతి సంవత్సరాలు కూడా ఆయన శక్తితోనూ అధికారంతోనూ దేవుని వాక్యాన్ని మాట్లాడాడు. ప్రజలంతా ఆశ్చర్యపడ్డారు. ఆయన మాటలను విస్మయంతో విభ్రాంతితో విన్నారు. ఆత్మ శక్తిగల దేవుని వాక్యమే దయ్యాలు భయంతో వారికి పారిపోయేలా చేసింది. ఆత్మ శక్తిగల దేవుని వాక్యం 2 దయ్యాలు పారిపోయేలా చేసేయంట యేసుక్రీస్తు జీవితంలో. మనం కూడా దేవుని వాక్యాన్ని మన హృదయాలలోనూ మనసులలోనూ బదిలపరచుకోవడం ఎంత అవసరం. అది ఒక దైవనిధిగా మారుతుంది. దాని ద్వారా మనం చీకటి శక్తులను ఎదుర్కొనగలుగుతాం. ప్రభుని ఇహలోక జీవితపు ఈ భాగం నుండి మనం ఎంత ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోవాలో కదా. దేవుని వాక్యం మన ఆత్మకడ్గం. దేవుని వాక్యం మన ఆత్మకడ్గం. కొన్ని సంవత్సరాల క్రితం ప్రభువులో పితృ సమానుడైన ఒక సంఘ పెద్దతో కలిసి పనిచేసే ఆధిక్యత నాకు లభించింది. రాల్ఫ్ మహోనీ అనే రచయిత అంటున్నాడు, కొన్ని సంవత్సరాల క్రితం ప్రభువులో పితృ సమానుడైన ఒక సంఘ పెద్దతో కలిసి పనిచేసే ఆధిక్యత నాకు లభించింది. అతడు చిన్న వయసులో ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని కంటత నేర్చుకునేలా అతని తండ్రి ప్రోత్సహించాడు. అతడు 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పౌలు రాసిన పత్రికలన్నింటినీ కంటత నేర్చుకున్నాడు. 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కొత్త నిబంధన అంతటిని నేర్చుకున్నాడు. 40 ఏళ్ళు వచ్చేసరికి పాత నిబంధనలో అధిక భాగం అతని మనసులో ముద్రితమైపోయింది. నోటికి కండత వచ్చేసింది. రోజుకు 5 వచనాలు నేర్చుకోవడం ద్వారా అతడు దీనిని సాధించాడు. అంటే సంవత్సరానికి సుమారుగా 1800 వచనాలు. కొత్త నిబంధనలో దీర్ఘమైన గ్రంథం లూకా సువార్త, పెద్ద గ్రంథం లూకా సువార్త, దానిలో 1151 వచనాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో మొత్తం 7597 వచనాలు ఉన్నాయి. పాత నిబంధనలో 22,485 వచనాలు ఉన్నాయి. ఈ సోదరుడు నా జీవితం మీద గొప్ప ప్రభావాన్ని కలిగించాడు. నేను విద్యార్థిగా ఉన్న మిషనరీ శిక్షణ కళాశాలలోని ఉపాధ్యాయులలో అతడు ఒకడు. మేము కూడా వాక్యాన్ని కండక్ట్ చేయవలసి వచ్చేది. ఒక సంవత్సరం వచ్చేసరికి కొత్త నిబంధనలో చాలా భాగం నేను జ్ఞాపకం చేసుకోగలుగుతున్నానని తెలుసుకున్నాను. ఆ విధంగా నిల్వ చేసుకున్న సత్యం ఒక గొప్ప నిధి వలె పనిచేసి అవసరమైనప్పుడు సవాలు ఎదురైనప్పుడు దాని నుండి అవసరమైన వాక్యాన్ని ఉపయోగించుకోవడానికి పనికొస్తుంది. శత్రువు దాడికి వ్యతిరేకంగా అది బలమైన ఆయుధంగా పనిచేస్తుంది. యోహాను సువార్త 14:26లో యేసు మనకి ఈ విధంగా చెప్తున్నాడు. ఆ ఆరాధనకర్త అనగా పరిశుద్ధాత్మ, నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. ఇందులో ఆ వాక్యాన్ని కంఠస్థం చేయండి. వాక్యాన్ని కంఠస్థం చేయండి. మనకు గుర్తున్న వాటిని మాత్రమే, అంటే మనం బైబిల్లో కంఠత నేర్చుకున్న వాక్యాలను మాత్రమే పరిశుద్ధాత్ముడు సమయానికి మన మనసులోకి తేగలడు. మనం ముందుగా ఎన్నడూ నేర్చుకునే విషయాలను మనం జ్ఞాపకం చేసుకునేలా ఆయన చేయలేడు. దీనిని బట్టి మనం దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయాలన్న ప్రేరణ మనకు కలగాలి. అంటే పరిశుద్ధాత్మ మన జీవితంలో ఏదైనా వాక్యం గుర్తు చేయాలంటే మనం ముందే నేర్చుకొని ఉండాలి. ఆ వాక్యం మనం నేర్చుకుంది చదవంది పరిశుద్ధాత్మ గుర్తు చేయడం అన్నమాట. వాక్యాన్ని కంఠస్థం చేస్తే చాలా మంచిది. పరిశుద్ధాత్మ మనకు తగిన సమయంలో ఆ వాక్యాన్ని గుర్తు చేసి మనకు సహాయం చేస్తాడు. బైబిల్లోని పెద్ద వాక్య భాగాలను నేర్చుకోవడం అనే ఆలోచన కొన్నిసార్లు మనలను ప్రేరేపించి ప్రోత్సాహపరచడానికి బదులుగా నిరుత్సాహం కలిగిస్తుందని నేను గుర్తించాను. కంఠస్థం చేయడం పెద్ద పనిగా అనిపిస్తే కనీసం బైబిల్ను సంవత్సరానికి ఒకసారి పూర్తి చదవడంతో దాన్ని ప్రారంభించవచ్చు. దాని కొరకు రోజుకు 5 అధ్యాయాలు చదివితే సరిపోతుంది. బహుశా కొత్త నిబంధనలు ఇంకా ఎక్కువ తరచుగా
చదవచ్చు. మనం ఎంత ఎక్కువగా చదివితే అంత ఎక్కువగా మన విశ్వాసానికి పునాది అయిన సత్యం మన మనసులో నిలిచిపోతుంది. మనం సాతాను శోధనను ఎదుర్కొన్నప్పుడు కావాల్సింది అదే. ఇలా వ్రాయబడి ఉంది అనేది మన ఉత్తమమైన ఆయుధం. ఇందులో రెండవ మనం విజయులం కావచ్చు. చాలామంది దేవునితో తమకు గల సంబంధం విషయంలో నిశ్చయంగా ఉండరు. చివరికి వారి రక్షణ విషయంలో కూడా అటువంటి వారు బలహీనులు, అస్థిరులు అవుతారు. సాతాను యొక్క అనుమానం, భయం అనే బాణాలకు ఎర అవుతారు. కాబట్టి మనమందరం మన తలకు రక్షణ అనే శిరస్త్రాలను ధరించి విశ్వాసం అనే డాలును గట్టిగా చేపట్టి ఆత్మకడ్గం అంటే దేవుని వాక్యాన్ని గొప్ప ధైర్యంతో చేతుకొని నిలుద్దాం. మన కాళ్ళకు సమాధానం సువార్త వలనైన సిద్ధ మనసు అనే కాలిజోడు ఉంది. కాబట్టి మనం బలంగా సురక్షితంగా నిలబడగలం. ఆత్మ ఖడ్గానెత్తి అని రాయబడి ఉంది అనే రణకేకలతో సాతాను చేసే ఎటువంటి ముట్టడినైనా ఎదిరించగలం. శత్రువు వెనుదిరిగి పారిపోతాడు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు 4:7. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని సాతానును జయించి ఉన్నారు. ప్రతిసారి మనం విజయంగానే ఉండవచ్చు. ప్రకటన 12:11 వచనాలను బట్టి మనం ప్రతిసారి విజయంగా ఉండవచ్చు. ఇక్కడ ఏం చెప్తుందంటే వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. అంటే మనం ఎదురు బాణాలు వేయాలి. అపరాధ దోషం వచ్చిందనుకోండి, వేసే రక్తంలో కడుక్కోవాలి. మనం తప్పున వెంటనే కడుక్కోవాలి. నేను కడుక్కున్నాను చెప్పాలి, అంతే. సాతం అనే దోషం మొక్కి నువ్వు తప్పు చేసావు, నువ్వు సరదానికి వెళ్ళావు, లేకపోతే దేవుడికి ప్రార్థన వినడు, నేను రకరకాల నేరాలు మోపితే మనం వెంటనే నేను వేసే రక్తంలో కడుక్కున్నానని పలికి వాటిని జయించవచ్చు అని ప్రకటన గ్రంథంలోని 12:11 వాళ్ళు జయించాలని చెప్తున్నారు. ఏమని? ఇట్లా వారి గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించి ఉన్నారు. ఇంకొకటి యాకోబు పత్రిక 4:7 అపవాదిని ఎదిరించుడు, అప్పుడు వాడి మీద నుండి పారిపోవును. అటు దోషారోపణ, నిందారోపణ మనం చేస్తే, మనం ఇక్కడ తప్పు చేసాం, పాపం చేసాం అనుకోండి, అటువంటి సమయంలో మన మీద సాతాను మన పక్కకు వచ్చి దోషారోపణ, నిందారోపణ చేస్తే మనం ఎదిరించాలంట. వెళ్ళిపోరాను అని చెప్పాలి. యేసు రక్తం కడుపున కనుక మీద వెళ్ళిపో, నేను పశుద్ధుని అని చెప్పాలి. ఇక్కడ రోమన్ సంఖ్య 4 ప్రార్థన వీరుడు. ఆత్మీయ పోరాటం అంటే ఏమిటో పౌలు బాగా తెలుసు. తను ఎఫెసులోని మృగములతో ఏ విధంగా పోరాడాడో 1 కొరింథీ 15:22 చెప్పాడు. సువార్త బోధను, ఎదిరించిన దుష్ట శక్తులను, దుర్మార్గపు బలాలను ఈ వచనంలో అతడు సూచిస్తున్నాడు. ఇందులో ఒకటి, అపవిత్రాత్మలు ఏవో ఊహకల్పనలు కావు. అపవిత్రాత్మలు అనగా ప్రస్తుతం మనం దయ్యాలు అంటాం, అవి ఊహాకల్పనలు కావు అన్నమాట, నిజమైనవి. ప్రపంచంలో సుమారుగా 100 ప్రదేశాలలో రాల్ మోహన్ అంటే ఆయన సేవ చేశాడంట. ఆయన ఇంటర్నేషనల్ సేవకుడు. ప్రస్తుతం ఇది ఏదైతే మనం చదువుకుంటామో అది ఆయన రాసిన 100 దేశాల్లో సేవ చేశాడంట. వాటిలో చాలా ప్రాంతాలు విగ్రహారాధికుల ప్రాంతాలు. అక్కడ తరచుగా చీకటి ఆవరించి ఉండడం అనుభవం అవుతూ ఉంటుంది. దుష్టశక్తుల ఉనికి అవగతమవుతూ ఉంటుంది. విగ్రహాల గుడులలో చిత్రించబడిన దృశ్యాలలో భయంకరమైన, అసహ్యకరమైన మృగాల వంటి ప్రాణులు కనిపిస్తాయి. చాలామంది చిత్రకారులు నిజంగా చూసిన అపవిత్రాత్మలకు అవి ప్రాతినిధ్యం వహిస్తాయి. అంటే ఈ రచయిత ఏమంటాడంటే, ఆ గుడి దగ్గర ఉన్న బొమ్మను ఒక చిత్రకారుడు చూసే వేసాడు అంటాడు. అంత భయానకంగా ఆ బొమ్మ ఎందుకు, ఆ విగ్రహం ఎందుకుందంటే చూస్తేనే వేసుకుంటాడు అని అంటాడమండి ఈ రచయిత. ఏమన్నా రాస్తున్నాడు ఏంటంటే, చిత్రకారులు నిజంగా చూసిన అపవిత్రాత్మలకు అవి ప్రాతినిధ్యం వహిస్తాయి. అంటే ఆ చిత్రకారుడు వేసాడు, లేకుంటే ఒక బొమ్మను గీశాడంటే ఆ బొమ్మను గీసిన దాన్ని బట్టే విగ్రహాలు కూడా చెప్తున్నాను అనమాట.
ఒక బొమ్మను ఎదురుగా పెట్టుకొని ఏదైనా ఒక చిత్రకారుడు. అయితే ఇతను 100 దేశాల్లో సేవ చేసి, అంటే 100 దేశాలు తిరిగాను అంటున్నాడు. ప్రస్తుతం మనం ఈ గ్రంథం వింటున్నాం కదా, నేను చదువుతుంటే మీరు వింటున్నారు. లేకుంటే మీరైనా వీడియో ఆపి, మీకు అర్థం కాకపోతే వీడియో ఆపి చదువుకోండి. వీడియో ఆపి చదువుకోండి. ఎక్కడెక్కడైనా అర్థం కాలేదనుకోండి వీడియో ఆపండి, మీరే చదువుకోండి. కొద్దిసేపు ఆ వీడియోను మళ్ళీ ప్లే చేసుకోండి, మళ్ళీ ఆపుకోండి, మీరు చదువుకోండి. నేను చదువుతూ మీకు అర్థం కాకపోతే అలా చేసుకోండి. వీడియో మీకు నేను చదువుతుంటే అర్థం కాలేదనుకోండి వీడియోను ఆపండి, ఆ పేజీ చదువుకోండి, అంటే అక్కడ క్లిప్ చదువుకోండి, మళ్ళీ కొంచెం ముందుకు వీడియో ప్లే చేసుకోండి. అట్లా మీకు ఇంకా మంచిగా అర్థం అవుతుంది అనుకుంటాను నేను. అలా ఎన్నిసార్లైనా ప్రస్తుతం మీరు అంటే దాదాపు 100 దేశాలలో సేవ చేసిన సేవకుని మాటలు మనం వినే భాగ్యం దేవుడు మనకు కల్పించాడు. కేవలం క్రైస్తవులు మాత్రమే దర్శనాలు చూసి ఆత్మలోకాన్ని అవలంబిస్తారు అనుకోవద్దు. అంటే దేవుడు అంటే కేవలం క్రైస్తవులకు మాత్రం దర్శనాలు వస్తాయి అనుకోవద్దు. లోకస్తులకు కూడా, అంటే దేవుడు నమ్మని వారికి కూడా కళలు దర్శనాలు వస్తాయి. ఆ కళలు దర్శనాల్లో వాళ్ళు చూసిన రూపాన్ని దేవునిగా ఒక బొమ్మ వచ్చి వేశారని అనుకోవాలి. అంటే ఒక గుడి దగ్గర ఒక బొమ్మ ఉందంటే వాళ్ళు చూసిందని అనుకోవాలన్నమాట. సాతాను సేవించే వారు కూడా ఆత్మలోకాన్ని చూడగలరు. అయితే ప్రభువును కూర్చిన, ఆయన పరిశుద్ధ దూతలను కూర్చిన దర్శనాలు చూడడానికి బదులుగా దయ్యపు శక్తులను, అపవిత్రాత్మలను వారు చూస్తారు. ప్రపంచంలోని ఆ ప్రాంతాల్లో సంచరించే వారెవరైనా అవి వాస్తవం ఉన్నాయని చెప్పగలరు. ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలలో అపవిత్ర ఆత్మలు తేలికగా తమను తాము కనబరుచుకోకపోవచ్చు, కానీ కనబడకపోయినా అంతే శక్తివంతంగా పనిచేయగలవు. మానవులు వాటి ఉనికిని గుర్తించలేరు కనుక కొన్నిసార్లు అవి మరింత ప్రమాదకరంగా పరిణమించవచ్చు. మనం దయ్యాలను అక్కడ ఎదగనవసరం లేదు. మనం ఆత్మీయ పోరాటంలో ఉన్న మన జ్ఞానం కలిగి ఉండడం అవసరం. అప్పుడు మనం అన్ని వేళ సిద్ధంగా అప్రమత్తంగా ఉండాలి. 2. సాతాను ప్రవర్తనపై దాడి చేస్తాడు. సాతాను ప్రార్థనపై దాడి చేస్తాడు. మనం ప్రార్థన చేస్తున్నాం అనుకో, మన మీద దాడి చేస్తుంటే మన ప్రార్థన జీవితం మీద దాడి చేస్తాడు. మనం తరచుగా శత్రువును ఎక్కడ ఎదుర్కొంటాం? ఏ విషయంలో వాడు మన మీద దాడిని ఉధృతం చేయగలడు? ప్రార్థించడానికై చేసే యుద్ధంలో తీవ్రమైన పోరాటం అవసరమవుతుంది. మనం ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా దేవుని రాజ్యవ్యాప్తికి ప్రయత్నించినా తప్పక ఘర్షణ ఎదురవుతుంది, ఆటంకాలను ఎదుర్కొంటాం. అయితే మనం చేసే వాటన్నింటిలో విజ్ఞాపన ప్రార్థన పరిచర్యను సాతాను ఎక్కువగా ఎదురిస్తాడు. దేవుడి సర్వాంగ కవచాన్ని ధరించడంలోనే ఎఫెసీ పత్రిక 6:11-17 ముఖ్య ఉద్దేశం మనను ప్రార్థనకై సమాయత్తపరచుకోవడమే. మనం సర్వాంగ కవచం ధరించిన తర్వాత ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఎఫెసీ 6:18. మనం ప్రార్థించినప్పుడు సాతాను మనల్ని ఎదిరిస్తాడు. వాడు తన దాడిని అధికం చేసి తీవ్రంగా పోరాడేది ఈ విషయంలోనేనని మనం ఎదురు చూడవచ్చు. 3. సర్వాంగ కవచాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఆత్మతో ప్రార్థించడం, భాషలతో ప్రార్థించండి అనేది, ఆత్మతో ప్రార్థించడం అంటే భాషలతో ప్రార్థించడం అని ఈ రచయిత వర్ణిస్తున్నాడు. అనేది మనల్ని చీకటి శక్తులతో ముఖాముఖిగా యుద్ధం చేసి ఆత్మీయ పోరాటంలోకి తెస్తుంది. ఆ కారణం చేత దేవుడు మనకిచ్చిన ఆత్మీయ కవచాన్ని, ఆయుధాలను ధరించి యుద్ధానికి వెళ్ళడం అతి ప్రాముఖ్యమైన అంశం. మనం ఒకవేళ కవచాన్ని ధరించకపోతే గాయపడి ఓడిపోవచ్చు. మనం ఎప్పుడూ భయంతో కాక విశ్వాసంతోనే ముందుకు వెళ్తామన్నది వాస్తవం. అయితే విశ్వాసం మాత్రం తప్పకుండా మనకు తెలిసిన దాని దిశలోనే పయనించాలి. సాతాను తంత్రములను, దాని మార్గాలను, పద్ధతులను ఎరుగని అజ్ఞానంగా మనం ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. 4. ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థనలోని శక్తి అధికారుల ద్వారా దేవుడు సాధించగల విజయాలను నేను గడిచిన 40 సంవత్సరాలుగా చెప్తున్నాను. అది నీ జీవిత సర్వస్వం. ఈ రచయిత రాల్ మహోని అనే రచయిత అంటున్నాడు,
సంవత్సరాలుగా ఏం చెప్తున్నానంటే ప్రార్థనలో శక్తి అధికారుల ద్వారా దేవుడు విజయాలు సాధించగలడు. అంటే మనం ప్రార్థిస్తుంటే దేవుడు విజయం సాధిస్తాడండి. అంటే మనం విజయం సాధించినా దేవుడు విజయం సాధిస్తాడన్నమాట. కొన్ని సంవత్సరాల క్రితం అపవాది నన్ను కలరాతో బలహీనపరిచి నాశనం చేయాలని ప్రయత్నించాడు. నేను ముందు జాగ్రత్తగా తీసుకున్న వ్యాక్సినేషన్లు రోగం నుండి నాకు కావలసిన సంరక్షణను ఇవ్వలేకపోయాయి. ఆ రోగ లక్షణాన్ని బట్టి నేను 2 నుండి 4 గంటలలోపు మరణించవచ్చు. నేను నా జీవితాన్ని పరిచర్యను ప్రభువు ముందుంచి సమస్తాన్ని ఆయన చిత్తానికి అప్పగించాను. విశ్వాసహీనమైన బలహీనపు దృక్పథానికి నేను తాగుకోలేదు. దేవుని సంపూర్ణ చిత్తం ఉద్దేశాలు నెరవేరాలని దృఢంగా విశ్వసించాను. ఒకవేళ నేను పరలోక గృహానికి చేరవలసిన సమయం అదే అయితే వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆయనకు కలర వచ్చినప్పుడు ఈయన అంటున్నాడంటే ఒకవేళ నేను చనిపోవాల్సిన సమయం వచ్చిందేమో, దేవుడు నన్ను తీసుకొని అనుకున్నాడేమో అనుకున్నాడంట. అయితే ఆయన అంటున్నాడంటే నా మట్టుకైతే బ్రతుకుడు అగ్గిస్తే చావైతే లాభం. ఫిలిప్పీ 1:21. ఒకవేళ దేవుడు నా జీవితాన్ని పరిసమాప్తి చేయకపోతే నేను సేవ చేయడానికి నేరుగా మరొక ప్రాంతానికి వెళ్తాను. నేను వెనుకంజ వేయను. శత్రువు ఎదుట విశ్వాసంతో నిలబడాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. దేవుడిచ్చిన సర్వాంగ కవచమే నన్ను సంరక్షిస్తుంది. మరొకసారి నేను దేవుని ప్రార్థన శక్తిని అధికారాన్ని అనుభవించాను. నా జీవితం పొడిగించబడింది. ప్రార్థన అనేది నాకు కేవలం ఒక బోధన అంశంగా గాక అంతకన్నా అధికమైనది కావడానికి ప్రార్థన నిజంగా నా జీవిత సర్వస్వం కావడానికి కారణాన్ని మీరు గుర్తించగలరని అంటున్నాడు ఆయన. ఏమైనా ప్రార్థన వీరులారా, రండి, మీ సర్వాంగ కవచాన్ని ధరించండి, మీ ఖడ్గాన్ని తీసుకోండి. దేవుని వాక్యాధికారాన్ని బట్టి నీతిగా జీవించడం వల్ల వచ్చే శక్తిని బట్టి శత్రువును ఓడించాలి. ఒకవేళ మీరు ఆ విధంగా చేసినట్లయితే, దేవా, నీ సింహాసనం నిరంతరం నిల్చున్నది, నీ రాజదండం న్యాయార్థమైనది అని మీరు తెలుసుకోగలుగుతారు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాన మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకునుటయు, దిక్కుమాలిన మీదను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు కనబడినప్పుడు వానికి వస్త్రం ఉంచుటయు, ఇదే కదా నీకు ఇష్టమైన ఉపవాసం. అలాగన నువ్వు చేసినట్లా నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. యెషయా 58:6-9. ఇందులో మొదటిగా, మీ ప్రార్థన శక్తి లోపించిందా? ఒకవేళ మీరు ఇది చదువుతూ ఉన్నట్లయితే, మీరు సరిగా జీవించడం లేదని ఎరిగినట్లయితే, మీరు ఇప్పుడే ఆగి ప్రభువుచే ఆహ్వానానికి ఎందుకు స్పందించకూడదు? భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. పశ్చాత్తాపముతో కూడిన మీ ప్రార్థన దేవుని ఎడల మీరు చేసిన అతిక్రమములను ఒప్పుకోవడం, మీరు ఎవరికైతే అన్యాయం చేశారో వారికి న్యాయం చేయడం, ఇవన్నీ దేవునితో మీ సంబంధాన్ని పునరుద్ధరించే మెట్లు. అప్పుడు మీరు ప్రార్థనలో శక్తి కలిగి ఉండవచ్చు. నాకు ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చుతాను, వారు మనవి చేయకుండగా నేను ఆలకించుతాను అనే వాగ్దానం ఈ జీవితం ధన్యకరంగా నెరవేరుతుంది. ప్రియ సోదరి సోదరుడా, పాఠం 2 ముగిసింది. అధ్యాయం 2 ముగిసింది. అధ్యాయం 3లోకి ఇంకా కొత్త వీడియో చేయబడుతుంది. అది లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అధ్యాయం 3 లేదా పాఠం 3 ఇంకో వీడియోగా చేయబడుతుంది. ప్రియ సోదరి సోదరుడా, ఈ వీడియో వీలైతే కొంచెం స్లో చేసుకోండి, మీకు అర్థం కాదు. స్లోగానే వినండి, లేదంటే
పేజీని ఆపి నేను పేజీలుగా బిట్లుగా మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఆ డిస్ప్లే మీద టచ్ చేస్తే ఆ డిస్ప్లే దగ్గర ఆగుతుంది వీడియో. మీరు చదువుకోండి, లేకుంటే మీకు అర్థమవుతుంది. నేను చదువుతుంటే మీకు అర్థం కాకపోతే మీరు చదువుకోండి, బిట్లుగా మీరు చదువుకోండి. వీడియోను పేస్ట్ చేయండి, ఆపండి, చదువుకోండి, మళ్ళా రన్ చేయండి. అలా మీకు చక్కగా అర్థమవుతుంది. వీలైతే కొన్ని పాయింట్లు మీరు మీ నోట్బుక్ తీసుకొని రాసుకోండి. ఇది చాలా చక్కటి అంశం. ఇది చాలా చక్కటి అంశం ఈ రచయిత అందించాడు. దీన్ని పుస్తక రూపంలో మీకు నేను అందించలేను కనుక వీడియో రూపంలో అందిస్తున్నాను, వాయిస్ రూపంలోనూ ప్లస్ డిస్ప్లే రూపంలో అందిస్తున్నాను కనుక ప్రియ సోదరి దీని ద్వారా ఎంతో గొప్ప మీరు ఆత్మీయమైన పొందుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి, దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేస్తుంది మనవి చేస్తున్నాను. దేవుడు ఈ కొన్ని మాటలు దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.